ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x² + 7x + 10 అనే పాలినామియల్ ఇచ్చారు. దానికి ఆల్ఫా కామా బీటా అనే జీరోస్ ఉన్నాయని ఇచ్చారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, 1/α + 1/β వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, 1/α + 1/β. దీనికి ఎల్సిఎం అనేది కడితే ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా, బీటా ఇంటూ 1 బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా అనేది అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన జీరోస్ ఏంటి, ఆల్ఫా కామా బీటా అనేవి. ఇక్కడ కూడా ఆల్ఫా బీటాయే కదా ఉన్నాయి, ఇవి జీరోసే కదా ఇచ్చిన ఈక్వేషన్స్కి. ఇవి ఇచ్చిన ఈక్వేషన్కి జీరోస్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ జీరోస్ అని రాసుకోవచ్చు బై దీన్ని ఎలా రాసుకోవచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని రాసుకోవచ్చు. దీన్ని బట్టి మనం సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని రాసుకున్నాం. అసలు మనకి జీరోస్ తెలుసా, తెలీదు. కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్ బట్టి సమ్ ఆఫ్ జీరోస్ని ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉంది, ax² + bx + c అనే ఫామ్లో ఉంది. నార్మల్గా ax² + bx + c అనే పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి, -b/a కామా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి, c/a. దీన్ని బట్టి ఈ ఈక్వేషన్ కూడా సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ b ప్లేస్లో ఎంత ఉంది, 7 ఉంది, అంటే -7/a. అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1. మరి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్లోకి ఏమొస్తుంది, ఆల్ఫా బీటా = 10. సి ప్లేస్లో ఏముంది 10 కదా, 10/a అంటే ఎంత 1. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమో -7 వచ్చింది, ఆల్ఫా బీటా ఏమో 10 వచ్చింది. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, -7/10. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత, -7/10.